అందరికీ నమస్కారం. బహుశా ఇలాగా మేబీ చంద్రబాబు గారు ఆలోచించి ఉండొచ్చు. నేను చంద్రబాబు గారి యొక్క ప్లేస్‌లో ఉండి ఆలోచించలేదు. చంద్రబాబు గారి గురించి తెలిసిన వాళ్ళలాగా ఆలోచించా. అలా ఆలోచించి వీడియో ఇస్తూ ఉన్నా. ఆంధ్ర కాదు అమెరికానా అంటే, అవును నాకు అమెరికానే ముఖ్యం అని చెప్పేసి ట్రంప్ అన్నాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చంద్రబాబు నాయుడు అనుకున్నాడు ఇప్పుడు ట్రంప్ అమెరికా కాదు ఆంధ్ర ముద్దు అన్నట్టు చెప్పినట్టున్నాడు అబ్బా అని చెప్పేసి అనుకున్నాడు. కారణం ఇక నుంచి H1B వీసాకి సంబంధించి ఎవరైతే వచ్చేవాళ్ళు కానీ రెన్యువల్ చేసుకునే వాళ్ళు కానీ $1,00,000 ప్రయాణం పే చేయాలి. $1,00,000 అంటే మన కరెన్సీలో 88 లక్షల రూపాయలు చెల్లించాలి. మామూలుగా ఆన్ యావరేజ్ తీసుకుంటూ ఉంటే మనోళ్ళు నెలకి అమెరికాలో పనిచేస్తున్నారు, నెలకి ఒక 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం. సంవత్సరానికి అప్పుడు ఎంత? అరౌండ్ 1,20,00,000. ట్యాక్స్లు గిక్స్లు అన్నీ బాను వాళ్ళు మహా అయితే చేతికి వచ్చేసి ఎంత వచ్చింది? 90 లక్షలు, 85 లక్షలు, 80 లక్షలు. అంటే ఏదైనా సంవత్సరానికి ఇప్పుడు ఆ కంపెనీడు ఎంతైతే శాలరీ ఇస్తున్నాడో అంతే అమౌంట్ ఇప్పుడు H1B వీసా కోసం ఆ కంపెనీ అతను ట్రంప్ సర్కార్కి చెల్లించాలి. మరి అంత ఇచ్చి ఇతనిని నియమించుకుంటారంటే ఈ వీసా నిబంధన ఏంటో తెలుసా? ఓ కంపెనీ H1B వీసా నాకు ఇచ్చింది, నేను అమెరికా వెళ్ళా, 1 నెల 2 నెలల్లో చేస్తున్నా, నాకు నచ్చలేదు కంపెనీ, నేను మారిపోవచ్చు, నా ఇష్టం. అది స్పాన్సర్ కానీ H1B వీసా రావడం కారణం ఈ కంపెనీ వాడు, బట్ నాకు ఇది నచ్చలేదు, వేరే చోటకి వెళ్ళిపోయా. ఇక అప్పుడు నాకున్న పరిమితి ఎంత ఏంటో చూస్తే H1B వీసా అన్నప్పుడు 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత నీకు అక్కడ ఉన్న జాబుని బట్టి ప్రాజెక్టుని బట్టి ఇంకొక 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ సర్కారే చెప్పిన దాని ప్రకారం గ్రీన్ కార్డు అండ్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు, వారికి ఎటువంటి ఇబ్బంది లే. కేవలం H1B వీసా మీద ఎవరైతే వస్తారో వారికి ఇబ్బంది అంటున్నాడు. ఇక ఇప్పుడు ఆన్ యావరేజ్గా దాదాపు 10 లక్షల మంది పైచిలకు మన భారతీయులు అమెరికాలో ఉన్నారు H1B వీసా మీద. వీరిలో జస్ట్ 10%, అంటే 10 లక్షల మందిలో 10% అంటే 1,00,000 మంది. ఈ 1,00,000 మందిని గనక మన చంద్రబాబు గారు ఏపీకి కనుక ఇన్వైట్ చేయగలిగితే, అందులో అమరావతికి కొంతమంది, టోటల్ ఆంధ్రాకి కొంతమంది అన్నప్పుడు మొత్తం 1,00,000 మంది. అవునన్నా కాదన్నా అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కరు అమెరికా నుంచి ఇక్కడికి కనీసం 5 కోట్ల డబ్బు సేవింగ్తో వస్తారు. 5 కోట్లు ఇంటూ 1,00,000 మంది అంటే అప్పుడు ఎంత? 5 లక్షల కోట్ల రూపాయలు. సరే, ఇందులో వచ్చేసి ఒక 3 లక్షల కోట్ల రూపాయలు పక్కన పెట్టేద్దాం. వాళ్ళు వేరే అవసరాలకి ఇల్లు అనేదాన్ని సంథింగ్ ఏదో అనుకుందాం, లేదంటే దాచుకున్నారు నేను అనుకుందాం. 2 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏపీలో ఖర్చు పెడతారు. అందులో 1,00,000 కోట్ల రూపాయలతో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడమో, చిన్న చితక వ్యాపారాలు పెట్టడమో చేశారనుకుందాం. మిగతా 1,00,000 కోట్లు వచ్చేసి రొటేషన్ చేసుకుంటున్నారు అనుకుందాం. అంటే 2 లక్షల కోట్లు కేవలం అమెరికా నుంచి వచ్చిన వారి ద్వారానే రొటేషన్ అవుతూ ఉన్నాయి ఇక్కడ. వారిలో ఈ 1,00,000 మందిలో కనీసం ఒక 50,000 మందిని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఇక్కడ ఉన్న కంపెనీ కానీ నియమించుకోగలిగితే, మరలా వారికి ఎట్ట లేదన్నా సరే ఈజీగా నెలకి ఒక 12 లక్షల జీతం అనేది వస్తుంది. 12 లక్షలు తక్కువ అండి బాబు, సారీ, సంవత్సరానికి వచ్చేసి ఈ మినిమం వచ్చేసి 1 కోటి రూపాయలు దాదాపు వచ్చేది. దెన్ ఆటోమేటిక్గా అప్పుడు నెలకు వచ్చేసి ఎంత? ఎట్టలేదైనా సరే 8 లక్షలు 9 లక్షలు. దానిలో ట్యాక్స్ అవన్నీ పోను మరలా అలా లెక్కలేసుకున్నా సరే మరలా అందులో కొన్ని కోట్ల రూపాయలు. వాళ్ళ ద్వారా మరలా బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఏషియాలోని అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ వాడిది వచ్చేసి వైజాగ్లో రాబోతుంది. ఇది కాకుండా TCS కంపెనీ, ఇది కాకుండా టాప్ మోస్ట్ కంపెనీలు ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు రెడీగా ఉన్నాయి. వీళ్ళంతా మళ్ళీ ఎవరు? ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళే. ఈ సాఫ్ట్వేర్ కాకుండా హాస్పిటాలిటీ, దట్ మీన్స్ హోటల్స్, హాస్పిటల్స్, మెడికల్ రిలేటెడ్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్కిల్డ్ వర్కర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెషనల్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీరందరినీ గనక చంద్రబాబు గనక ఇప్పుడు గనక ఆంధ్ర కనుక రప్పించగలిగితే, ఎవరు? H1B వీసాతో ఉండి రేపు రోజు అమెరికా నుంచి ఎట్టాలి ఏంటి అనుకున్నప్పుడు ఎటు వద్దు మన ఆంధ్రాకే రండి అని గనక చంద్రబాబు గనక చేయగలిగితే ఖచ్చితంగా చేస్తున్న నమ్మకం నాకుంది. కాబట్టి నేను ఆ నమ్మకంతో చెప్తున్నాను. కాబట్టి ఏపీ దశ దిశ
తిరిగిపోయింది అంతే. అసలు అమరావతిలో ఊహించినందుకు ఒక్కసారి ఒక కార్పొరేట్ ప్రపంచం వెలిసింది. వైజాగ్లో ఊహకందని విధంగా ఒక వరల్డ్ క్లాస్ సిటీనే వచ్చేసింది. ఆల్రెడీ చిత్తూరులో శ్రీ సిటీ దగ్గర, ఇటు వచ్చేసి కియా మోటార్స్ దగ్గర, ఈ లేపాక్షి ఏరియా ఏదైతే ఉందో బెంగళూరుకి అండ్ అనంతపురం మధ్యలో ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఏరోనాటికల్ హబ్బే రాబోతుంది. మీరు చెప్పుకుంటూ పోతే ఒరే భగవంతుడా, ఏపీ వచ్చేసి తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అద్భుతమైన ఎన్నో అవకాశాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అవన్నీ నష్టపోయామా, నాశనం చేశాడా? చంద్రబాబు నాయుడు మరలా వాటన్నిటికి ఇప్పుడు జీవం పోస్తున్నాడంటే అవునని నేను అంటున్నా. మరలా చెప్తున్నా, ప్రపంచం అంతా ఉలిక్కిపడేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానిని ఏపీకి వరంలాగా చంద్రబాబు నాయుడు మార్చబోతున్నాడు, మారుస్తాడు. అందులో నో డౌట్. ఏపీ దశ తిరగబోతుంది, అందులో నో డౌట్. ఓవరాల్గా ఈ శివప్రసాద్ చెప్పింది ఏదైతే ఉందో త్వరలో అదే నిజం కాబోతుంది. చూడండి, ఏపీలో ఊరు వాడ మొత్తం ఈరోజు మాట్లాడుకునేది ఏంది అంటే, త్వరలో అమెరికా నుంచి H1B వీసాల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎవరైతే ఇండియాకి వస్తున్నారో వారు అత్యధికులు వచ్చేసి ఆంధ్రాకే వస్తారు. బెంగళూరు, హైదరాబాద్, బాంబే, కలకత్తా, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, చెన్నై ఇవన్నీ తీసుకుంటూ ఉన్న అత్యధికులు వచ్చేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు, కనెక్టివిటీ అద్భుతంగా ఉంది. రేపు 2026లో భోగపురం ఎయిర్పోర్ట్ రెడీ కాబోతుంది. అండ్ సిటీ ఆఫ్ డెస్టినీ వచ్చేసి వైజాగ్. ఇలా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్. ఇన్నాళ్ళు మనలో వచ్చేసి సిలికాన్ వ్యాలీ అంటారు, కాలిఫోర్నియాలో ఉంటుంది, బే ఏరియా అంటారు, ఎక్కువ మంది అక్కడ ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు వైజాగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకొంతమంది ఏపీకి మధ్యలో ఉంది కాబట్టి అమరావతి అండ్ కనెక్టివిటీస్ అన్నిటికీ ఇది కంఫర్ట్గా ఉంది కాబట్టి ఆడకొస్తారు. సో అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. మరోపక్క వచ్చేసి రాయలసీమలో ఎక్స్ట్రాడినరీ వేలో కంపెనీస్ వస్తూనే ఉన్నాయి. ఓరోకల్ ఏంటి, తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ 2014లో లోటు బడ్జెట్తో ప్రయాణం మొదలెట్టింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ప్రయాణం మొదలుపెట్టింది. క్రాస్ చెక్ చేసి చూసుకుంటే ఈరోజు ఆల్మోస్ట్ ఇద్దరి పరిస్థితి ఒకలాగే ఉంది. బట్ ఇంకొక 2-3 సంవత్సరాలు కనుక మీరు తీసుకుంటే తెలంగాణని దాటి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోయింది. కారణం నాయుడు, చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్, అనే ఒక విజనరీ లీడర్, ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైస్ ఇతను మించినోడు రాలేడు, ఇతను మించినోడు నేడు లేడు, భూమి మీదే లేడు. నోపిగా చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారి అభిమానినే, కానీ ప్రాక్టికల్గా మాట్లాడుతుంటా. కావాలంటే నా క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెట్టే వీడియోలు మీరు చూడండి, మన కావ్యాస్ మీడియాలో నేను ఇచ్చే వీడియోలు మీరు చూడండి, జర్నలిస్ట్ శివప్రసాద్ ఎస్పీ అని చెప్పి నా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, అదేనే మీరు చూడండి. ఓవరాల్ మీరు మొత్తం చూసినట్టయితే ఎథికల్ జర్నలిజం జర్నీ చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ టాపిక్ ఏదైనా అవతరణ మనిషి ఎవరైనా సరే పర్ఫెక్ట్ వేలో అనాలిసిస్ ఇచ్చేవాడి నేనే. జరగబోయేది ముందే ఊహించి చెప్తానంటే ముందే ఊహించి చెప్పను, అనలైజ్ చేసి చెప్తా. 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా రాదు, వైసీపీ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండేది, సెకండ్ ప్లేస్లో జనసేన ఉండేది, చూసుకోండి అని చెప్పేసి 2023లో చెప్పినండి నేను. ఇదే కావ్యాస్ మీడియాలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అమెరికాకి కోసం ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది ఆంధ్రాని పాలు పోసింది. ఆంధ్రప్రదేశ్ దశ దిశ తిరగబోతుంది. ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కారణ జన్ముడు రా అన్న ఫీల్ మనందరికీ వస్తుంది. ఆ వచ్చేలాగా ఆయన ఉంటాడు. త్వరలో అమెరికా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో H1B వీసా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళంతా ఏపీకి వస్తారు, అందులో నో డౌట్. ఎందుకంటే అద్భుతమైన పుష్కలమైన అవకాశాలు ఏపీలో అమరావతిలో ఉన్నాయి కాబట్టి.